Your sorrow will turn into joy. After 8 years, she is walking. Look at her smiling. She is full of joy. Our precious friends, నా అమూల్యమైనటువంటి స్నేహితులారా, it's a great joy indeed for Sister Evangeline and myself to greet you today. నేను అలాగుననే నా ప్రియ సతీమణి ఇవాంజెలిన్ కలిసి మీకు శుభాకాంక్షలు And తెలియజేయడానికి today సంతోషిస్తున్నాం. we celebrate God's blessings on families. కుటుంబాల మీద దైవాశీర్వాదములు రావడం కోసం ఈ రోజు కొనియాడుతూ ఉన్నాం. My friend, as your family is secure, God's family is secure. ప్రియమైన స్నేహితులారా, మీ కుటుంబం భద్రతగా ఉన్నట్లయితే దేవుని కుటుంబముగా ఆయన మీ కుటుంబాన్ని భద్రపరుస్తున్నాడు. Many times in the families, the husband says, I'm going to serve the Lord. Wife says, I'm going to serve the Lord. I go in this direction, and the other one goes in another direction. చాలా మంది కుటుంబాల్లో భర్త నేను దేవునికి సేవ చేయాలని, భార్య నేను దేవునికి సేవ చేయాలన్నప్పుడు వారు ఒక్కొక్క వైపున వెళుతూ ఉంటున్నారు, సేవ చేస్తారు. And they say, we are building God's kingdom. దేవుని రాజ్యాన్ని మేము నిర్మాణం చేస్తూ ఉన్నామంటారు. We are busy building God's family. దేవుని కుటుంబాన్ని నిర్మాణం చేయడం కోసమే బిజీగా ఉన్నామంట. My friend, if only your family is built, only if your family is built in Jesus Christ, together, God's family can be built. ప్రియమైన స్నేహితులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు మీ యొక్క కుటుంబాలు నిర్మాణం చేసినట్లయితే దేవుని యొక్క కుటుంబము ఆ విధంగానే నిర్మాణము చేయబడుతూ ఉన్నది. That's why when I went away from the Lord, my mother began to fast and pray every Tuesday for me when I was 17 years old. అలాగుననే నేను 17 సంవత్సరాల వయసులో ఉండి దేవునికి దూరం అయిపోయినప్పుడు ప్రతి మంగళవారం నాడు మా తల్లిగారు ఉపవాసం ఉండి నా కోసం ప్రత్యేకంగా ప్రార్థించేవారు. And very soon God touched my soul. వెంటనే దేవుడు నా యొక్క ఆత్మను ఒక రోజు ముట్టాడు. And God transformed me. దేవుడు నన్ను రూపాంతరపరిచాడు. And that brought unity in the family. తద్వారా మా కుటుంబంలో ఏకత్వాన్ని చూశాము. And following that, my sister Angel also gave her life to Jesus Christ. అలాగుననే మా ప్రియ సహోదరి ఏంజెల్ కూడా తమ యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పించారు. And we became very close as a family after that. ఆ తరువాత మేము కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్నాం. Until then, I had nothing to do with the ministry. అంతవరకు కూడా నాకు సేవకు ఎలాంటి సంబంధం కూడా లేదు. And we had so many turmoils in the family. కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు మేము ఎదుర్కొన్నాం. But then we all began to come together to pray together. ఆ తరువాత మేము కలిసి ప్రార్థన చేయడానికి ప్రారంభించాం. And the whole world saw our family shining for God. ప్రపంచమంతా కూడా దేవుని కొరకై మేము ప్రకాశించడము చూశారు. And families after families began to turn to God, following our example or the grace that God gave us. కుటుంబాలుగా మా యొక్క కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుని దేవుడు మాకు అనుగ్రహించిన కృపావరమును బట్టి మమ్మును వారు వెంబడించసాగారు. It all began with the humility of my mother to humble herself before me and pray to God with fasting. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా? మా తల్లిగారు తమ్మును తాము తగ్గించుకుని నా కోసం ప్రార్థన చేయడం ద్వారా దేవుడి గొప్ప కార్యక్రమాన్ని చేశాడు. Hagar fought for her child's life. హాగరు తన యొక్క కుమారుని కోసము ఎంతగానో విలపించింది. When her son was dying, she could not bear it. తన కుమారుడు చనిపోవడం ఆమె చూడలేకపోయింది. And the Shunammite woman, when her son died, she ran to the prophet. సునేమీరాలైనటువంటి స్త్రీ తన యొక్క కుమారుడు చనిపోతూ ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ ప్రవక్త వద్దకు వెళ్ళింది. She didn't make arrangements for the funeral to bury the son. తన కుమారుణ్ణి పాతిపెట్టడం కోసమై ఆ కార్యక్రమాలు కొనసాగించలేదు, కానీ But she made arrangements to run to the prophet to resurrect her తన son. కుమారుణ్ణి పునరుద్ధరింపజేయడం కోసమై ప్రవక్త వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. When the son of the widow had died, she cried and walked by the bier of her son. ఒక విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఆ యొక్క పాడె ప్రక్కలో వెళుతూ ఉన్నది. And Jesus came there. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు.
saw her tears, ఆమె కన్నీటిని చూశాడు, and resurrected her son. ఆమె కుమారుని లేవనెత్తాడు. When the Shunammite woman went to Elisha, సునమీరాలు ఎలీషా వద్దకు వెళ్ళినప్పుడు Elisha came, prayed, and lay on her son, and the son came back alive. ఎలీషా వచ్చి తన కుమారుని మీద పడుకున్న వెంటనే కుమారుడు జీవంతో మరలా బ్రతికాడు. And God sent an angel, opened the dry ground, and brought a spring of water, and saved Hagar's son, Ishmael. దేవదూతను పంపించి నీటి బొగ్గను చీల్చడం ద్వారా హాగరు కుమారుడు ఇష్మాయేలు దాహం తీర్చుకున్నాడు. And made him the father of many nations today. అతన్ని కూడా దేవుడు అనేకమైనటువంటి జనాంగానికి తండ్రిగా చేశాడు. And even today, he is still the son of Abraham, the father of faith. ఈ రోజు కూడా విశ్వాసమునకు తండ్రి అయినటువంటి అబ్రహామునకు సంతానమై ఉన్నాడు. Mothers, when you fight for your children, asking God, saying, I'm not going to bury my child to sin, I'm going to bring resurrection to my child, God will answer your cry, your fasting, and resurrect your తల్లులారా, child. మీరు మీ కుమారులు పాపంలో చనిపోతూ ఉన్నప్పుడు వారిని వెళ్ళి పాతి పెట్టకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని కూడా బ్రతికించాలని నేను కోరుతూ ఉన్నాను. And sure enough, Jesus looked at his mother from the cross. కల్వరి శిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారుంటూ తన యొక్క తల్లి వైపు చూస్తూ ఏమన్నాడో తెలుసా? And took care of her. ఆమెను గురించి జాగ్రత్త వహించాడు. He said, I'm not going to leave you as an orphan, my mom. అమ్మా, నేను నిన్ను అనాథనగా విడిచిపెట్టనని ప్రభు సెలవిచ్చాడు. I'm giving you John, who has been in my bosom all these years. ఈ సంవత్సరాలంతట్లో కూడా నా యొక్క రొమ్మున ఆనుకునేటువంటి యోహానుకు నిన్ను అప్పగించుచున్నానని ప్రభు సెలవిచ్చాడు. He will be your son. ఇకపై అతడే నీకు కుమారుడుగా ఉంటాడు. Yes, he gave her a son. అవును, ఆమెకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. God will give back your children to you as resurrected children, as loving children. దేవుడు తిరిగి బ్రతికించి మీ యొక్క పిల్లలను ప్రేమించేటువంటి పిల్లలుగా తిరిగి మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. I think your mother also got back the whole family, and you'd also do the same thing. Can మీరు you కూడా share అలా about చేయడం that ద్వారా tonight? మీ తల్లిగారు కూడా మీ కుటుంబాన్ని అంతా కూడా దేవుని కొరకే సంపాదించుకున్నారు కదా, ఆ విషయం తెలియజేయండి. Mothers are really a blessing for the family. అవును, మా ప్రియ తల్లిగారు మా కుటుంబానికి దీవెనకరంగా ఉన్నారు. My mother prayed for the conversion of my father for long years. మా తల్లిగారు మా తండ్రి యొక్క మారు మనసు నిమిత్తమై దీర్ఘకాలంగా వారు ప్రార్థించారు. And the Lord heard her prayer, the Lord honored her, and He answered her prayers. దేవుడు ఆమె ప్రార్థనకు జవాబునిచ్చి ఆమె ప్రార్థనను గణపరిచి ఆమె ప్రార్థనకు జవాబునిచ్చాడు. Your father had nothing to do with Jesus. మీ తండ్రి గారు ప్రభువైన యేసుతో ఎలాంటి సంబంధం కూడా లేదు. And finally, one day, my mother saw him kneeling down in a chapel and praying to God for my mother's healing. చివరిగా ఒకరోజు మా తండ్రి గారు ఒక చేపల్లో కూర్చొని మా తల్లి గారి యొక్క స్వస్థత కోసమై మోకరించి ప్రార్థించడం మా తల్లి గారు My గమనించారు. mother was jumping with joy, looking at him praying to God. మా తండ్రి గారు దేవునికి ప్రార్థన చేయడం గమనించి మా తల్లి గారు ఎంతగానో గంతులు వేశారు. Not only that, the Lord touched my father, but then the Lord chose me to serve the Lord through her prayers. మా తల్లిగారి ప్రార్థన ద్వారా మా తండ్రిని మార్చడం మాత్రమే కాకుండా దేవుడు నన్ను కూడా ఒక సేవకురాలుగా మార్చాడు. And your mother made this commitment when she was going through the suffering caused by cancer. మీ తల్లిగారు క్యాన్సర్ వ్యాధితో ఉన్నప్పుడు తన యొక్క మొక్కుబడి దేవునికి చెల్లించారు. She was so young, ఆమె మంచి యవ్వన ప్రాయంలో ఉన్నవారు. yet in the midst of her cancer, she said, the greater miracle should be the salvation of my ఈ husband. క్యాన్సర్ వ్యాధిలో ఉంటూ కూడా తన భర్త గారి యొక్క మారు మనసు నిమిత్తమై ప్రార్థించారు. And at that time, with her physical suffering, she fasted and said, Lord, let one of my children serve you so that you will give my husband's soul to me as God's child. క్యాన్సర్లో ఉంటూ కూడా దేవా, నా బిడ్డలో ఒక బిడ్డను మీ సేవ కొరకే తీసుకుని నా భర్తకు మారు మనసునివ్వండి అని చెప్పినప్పుడు దేవుడు అలా చేశాడు.
and God answered it. దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిచ్చాడు. So it's the sacrifice of the mother which brings healing to the children. తల్లిగారి యొక్క త్యాగము ద్వారా తన యొక్క పిల్లలకు దేవుడు స్వస్థతనిచ్చాడు. Adam and Eve ఆదాము హవ్వలు were created in the image of God. దేవుని యొక్క స్వారూప్యములో వారు చేయబడ్డారు. God walked with them దేవుడు వారితో కూడా నడిచాడు. and they were naked. వారు దిగంబరులుగా ఉన్నారు. They were not ashamed. అయినా వారు సిగ్గుపడలేదు. Yes, my friend. అవును నా ప్రియ స్నేహితులారా, Husband and wife need to obey God. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునికి విధేయత చూపించాలి. Ananias and Sapphira joined together and deceived God in their offerings. అననీయ సప్పిరాలు వారు కానుకల విషయంలో దేవుణ్ణి మోసగించారు. Alas, their family life ended short. అయ్యో, వారి కుటుంబం కొద్దిలోనే అంతరించిపోయింది. Lied to the Holy Spirit about their offering. They fell dead. పరిశుద్ధాత్మక విరోధంగా కానుకల విషయంలో వారు అబద్ధమాడారు కాబట్టి వారు చనిపోయారు. In Malachi 2:14 and 15, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలు. the Bible says, when the husband and the wife have a pure relationship and are faithful to each other, the children shall be godly children. భార్య భర్తల మధ్య నమ్మకంగా ఉండి వారిద్దరు పవిత్రంగా ఉన్నట్లయితే అట్టి వారికి దైవానుసారమైనటువంటి సంతతి కలుగుతుంది. So today, make a determination to obey God together as husband and wife. భార్య భర్తలుగా దేవుని ఎడల మేము విధేయత కలిగి ఉంటామని ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. To give to God and His ministry together as husband and wife. భార్య భర్తలుగా కలిసి దేవుని యొక్క సేవకు కానుకలు సమర్పించడంలో జాగ్రత్త వహించండి. To spend together as husband and wife in prayer, seeking God in the cool of the evening when He comes and walks with you. మీతో కూడా కలిసి దేవుడు చల్లటి పూట నడవడానికి వచ్చినప్పుడు భార్య భర్తలు ఇద్దరుగా కలిసి దేవునితో మీరు కూడా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. Then your children will be taught by the Lord. ఆ తరువాత నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశమునందుతారు. And great shall be the peace of your మీ children. యొక్క పిల్లలకు గొప్ప సమాధానం కలుగుతూ ఉన్నది. Yes, that's why కనుకనే we serve the Lord together today. ఈరోజు మేము కలిసి దేవునికి సేవను చేస్తూ ఉన్నాము. And our children look at our lives and follow the Lord. మా పిల్లలు మా జీవితాలను చూసి మమ్మును వారు వెంబడిస్తూ ఉన్నారు. Look at the prodigal son story తప్పిపోయిన కుమారుని యొక్క కథ ఒకసారి చూడండి. in Luke chapter 15. లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని చూసినట్లయితే The prodigal son went away from the father తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. and he was with the pigs. అతడు పందుల మందను మోపడానికి వెళ్ళిపోయాడు. But then suddenly one day his eyes opened. అయితే ఒకరోజు వెంటనే తన యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. He did not have his eyes open towards the love of his father. తన మనోనేత్రాలు తన తండ్రి చూపించినటువంటి ప్రేమ పట్ల ఏమాత్రం కూడా తెరవబడలేదు. కానీ His eyes opened towards how his father treated the servants. దాసులను తన తండ్రి ఏ విధంగా సత్కరించాడు అనేటువంటి విషయాన్ని గమనించాడు. He said, my father treats my servants so well that they have enough food and there's food remaining. నా తండ్రి తన యొక్క దాసులను ఎంతగానో ప్రేమించి వారికి కావలసినటువంటి భోజనం పెట్టి ఇంకా భోజనం వారికి అలాగున నిలువ చేసేవాడు. So I will go back to my father who treats all people well, who treats his servants well and who is generous. కనుక నేను నా తండ్రి యొద్దకు వెళ్ళెదను. నా తండ్రి అనేకులను అలాగుననే దాసులను ఉదారత్వంగా ప్రేమించేటువంటి ఆ తండ్రి యొద్దకు వెళతాననుకున్నాను. My friends, your children should give testimony about your holy life, your generous life. ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ యొక్క ఉదారమైనటువంటి స్వభావాన్ని గురించి, మీ జీవిత విధానాన్ని గురించి, పరిశుద్ధమైన జీవితాన్ని గురించి మీ పిల్లల సాక్ష్యాన్ని తెలియచేయాలి. And then your children will come back to you and cling on to your bosom. ఆ తరువాత మీ పిల్లలు మీ యొద్దకు తిరిగి వచ్చి మీ యొక్క హృదయాన్ని అత్తుకుంటారు. So be generous with God. కనుక దేవునితో మీరు ఉదార స్వభావం కలిగి ఉండాలి. Serve God as husband and wife. భార్యాభర్తలిద్దరు కలిసి దేవునికి సేవను కొనసాగించాలి. And be generous with everyone with whom you deal with, who serves God or serves you. దేవుని సేవను చేసేటువంటి వారు, మీకు సేవ చేసేటువంటి వారి పట్ల మీరు ఉదార స్వభావం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. Then your children will be taught by the Lord and they will cling on to you and you'll have the peace, you'll enjoy the peace of ఆ your తరువాత children. మీ పిల్లలు
యెహోవా చేత ఉపదేశము నుండి వారు మిమ్మును హత్తుకొని ఉండడం ద్వారా వారికి సమాధానము కలిగి ఉంటుంది. Even now we want to pray that God's peace will come upon your children. They'll be taught by the Lord. మీ యొక్క పిల్లలు యెహోవా చేత ఉపదేశం నందడం కోసమై వారి సమాధానం కోసమై మేమిద్దరము కలిసి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాము. And God will enable you as husband and wife to walk together in righteousness. భార్యాభర్తలు మీరిద్దరు కలిసి నీతి మార్గములో నడవడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. And through that, your children will have peace. తద్వారా మీ పిల్లలకు అధిక సమాధానం కలుగుతూ ఉన్నది. Your children will be righteous. మీ పిల్లలు నీతిమంతులు అవుతారు. They'll be godly generation. వారు దైవికమైన సంతతిగా ఎదిగెదరు. They'll cling on to your bosom. వారు ఎల్లప్పుడూ మీ హృదయాన్ని హత్తుకుంటూ ఉంటారు. And they will serve the Lord. వారు దేవునికి సేవను కొనసాగిస్తారు. And they will be blessed. వారు దీవించబడెదరు. Psalm 115, 12 and 14 says, 115వ కీర్తన 12, 14 వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి. The Lord has remembered us. యెహోవా మమ్మును జ్ఞాపకం చేసుకున్నాడు. He will bless us. ఆయన మమ్మను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. Because ఎందుకనగా we fear the Lord. మేము దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారము. We serve the Lord. మేము దేవునికి సేవను కొనసాగించేటువంటి వారము. And He will increase both you and your children. దేవుడు మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునుగాక. May this increase come. ఈ యొక్క వర్ధిలత మీ యొద్దకు వచ్చునుగాక. May God give you enough blessings to care for your children. మీ పిల్లల గురించి జాగ్రత్త వహించడం కోసమై దేవుడు సరిపడేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు దయచేస్తూ ఉన్నాడు. Evangeline, would you pray? వెంజల్ గారు మీరు ఒకసారి ప్రార్థన చేస్తారా? Father, even now let your love flow into every family. తండ్రి, మీ యొక్క ప్రేమ ప్రతి ఒక్కొక్కరి కుటుంబంలోనికి ప్రవేశించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. Lord, in the family, the father, the mother, the children, everyone needs your love, Lord. తండ్రి, కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కూడా మీ యొక్క ప్రేమ చాలా అవసరమై ఉన్నది. They may be crying today saying, Lord, I am so weak in my righteousness. దేవా, నా నీతిలో నేను చాలా లోపము కలిగి ఉన్నానని వారు నీకు మొర్రపెడుతూ ఉన్నారు. I am distracted in many ways. అనేక విషయాల్లో నేను తొలగిపోతూ ఉన్నాను. I am not able to love my family. నా కుటుంబాన్ని నేను ప్రేమించలేకపోతూ ఉన్నాను. I am into wrong relationships. నేను అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాను. I even look at my wife and say so many wrong things. నా భార్యను చూసి అనేకమైనటువంటి నేరాలు ఆమె మీద మోపుతూ ఉన్నాను. I have bad temper. నాలో చెడ్డ తలంపు కలదు. Especially ప్రత్యేకంగా many wives may be crying out saying, I have bad temper and I shout at people very easily. చాలా మంది భార్యలు నాకు కూడా చాలా చెడ్డ స్వభావం కలదు కాబట్టి నేను కోపముతో మండిపడుతూ అందరితో సమాధానం లేకుండా ఉంటానంటున్నారేమో. Father, take away all these weaknesses, తండ్రి, Lord. ఇలాంటి బలహీనతలన్నీ కూడా మీరు తొలగించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. And the children may be saying, I'm not having an obedient heart to love my parents. పిల్లలు అంటున్నారు, నా తల్లిదండ్రులకు విధేయత కలిగినటువంటి హృదయాన్ని నేను లేకుండా పోచూ ఉన్నానని వేడుకొనుచూ ఉన్నారు. Father, Lord, let your love be poured into every father, mother and children, the husband and the wife. తండ్రి, మీ యొక్క ప్రేమను తల్లి మీద, తండ్రి మీద, పిల్లల మీద, భార్య భర్తల మీద మీరు కుమ్మరించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. To love each other deeply, Lord. గాఢంగా అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. Thank you for your blessing is coming upon them in an abundant measure. సమృద్ధి అయినటువంటి రీతిలో మీ యొక్క ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించబడుతూ ఉన్నాయి. అందును బట్టి మీకు వందనాలు. Thank you, Lord. ప్రభువా, మీకు వందనాలు. In Jesus' name. యేసు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. Wow, that was so powerful. అవును, ఇది చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. God wants His children to be blessed in the family. దేవుడు తన యొక్క ప్రజలను తమ కుటుంబ జీవితాల్లో దీవించాలని In కోరుతున్నాడు. Psalm 112, it talks about a man who fears the Lord. 112వ కీర్తనలో దేవుని యందలి భయభక్తులు కలిగిన ఆ వ్యక్తిని గురించి అక్కడ రాయబడి ఉన్నది. That man is so generous, ఆ వ్యక్తి చాలా ఉదార స్వభావం కలిగిన వాడు. and his children become mighty in the land. వారి యొక్క సంతానం భూమి మీద వర్ధిల్లెదరు. My father was a man of great compassion, మా తండ్రి గారు గొప్ప కనికరముతో నింపబడిన వారు. and whether he had food or not, he would give away money to all families and especially
the families of the servants of God. ఆయన దగ్గర ధనం ఉందో లేదో కానీ ప్రత్యేకంగా సేవను కొనసాగించేటువంటి వారు నిరుపేద కుటుంబాలకు ఆయన సహాయం చేసేవారు. And that's why God blessed whatever he did. కనుకనే ఆయన ఏం చేశాడో సమస్తాన్ని దేవుడు దీవించాడు. And we are blessed for 3 generations after him. ఆయన తరువాత మేము 3 తరములు దీవించబడ్డాం. We have sufficiency every day. అనుదినము మేము తృప్తి కలిగి జీవిస్తూ ఉన్నాము. And millions of people to pray for us. మా కోసమై కోట్ల మంది ప్రజలు ప్రార్థిస్తూ ఉన్నారు. Love us. మమ్మల్ని ప్రేమిస్తున్నారు. Care for us. మమ్మల్ని గురించి జాగ్రత్త వహిస్తున్నారు. We are so blessed. మేము దీవించబడిన వారం. And not only that, he would fast and pray for my future. నా భవిష్యత్తు నిమిత్తమై ఆయన ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థించేవారు. As you do for the children. ప్రతిసారి మీరు కూడా పిల్లల కోసం ప్రార్థించేవారే Every కదా. time they have exams, you fast and pray. మన పిల్లలకు పరీక్షలు అంటే మీరు ఉపవాసం ఉండి And ప్రార్థిస్తూ God ఉంటారు. blesses the children. దేవుడు ఆ పిల్లలను ఈ విధంగా దీవించాడు. And every time they have to minister, you would fast and pray. ప్రతిసారి వారు సేవ చేయాలంటే మీరు ఉపవాసం ఉండి వారి కోసం ప్రార్థిస్తారు కదా. Similarly, I had to take a decision about my higher studies. అలాగుననే నా యొక్క ఉన్నత చదువుల కోసమై నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు And my father fasted and prayed. మా తండ్రి గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. And an angel came and told him what I should study and also said, I've finished my PhD. ఒక దేవదూత ప్రత్యక్షమై నేను చదువుకోవాలో అనే విషయాన్ని తెలియచేసి PhD పూర్తి చేయమని దేవదూత ద్వారా నడిపించబడ్డాం. And God confirmed it in my life. And I got my PhD when I was just 26 years ఆ old. మాటలు దేవుని ద్వారా నిర్ధారించబడడం ద్వారా 26 వయస్సులోనే నేను PhD డాక్టరేట్ను పూర్తి చేసుకున్నాను. And today God uses me in the academic realm. దేవుడు ఈరోజు అకాడమిక్ రంగంలో నన్ను వాడుకుంటూ ఉన్నాడు. A father is generous. మా తండ్రి గారు ఉదార స్వభావం కలిగిన వారు. And when he is so, ఆయన అలాగ ఉండడం ద్వారా both spiritually and in the terms of financials, his children become mighty in the land. ఆధ్యాత్మికంగాను అలాగనే ఆర్థిక పరంగాను ఆయన ఉండడం ద్వారా తన యొక్క సంతానము భూమి మీద వర్ధిల్లారు, వారు శక్తివంతులయ్యారు. You have a truth too. దానికి మీరే సాక్షులై ఉన్నారు. That's what Jesus says in Acts 20 and 35. It's more blessed to give than to అపోస్తల receive. కార్యం 20:35 పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. Fathers are givers of love. తండ్రులైనటువంటి వారు ప్రేమను పంచేటువంటి వారు. They give everything for the family. They sacrifice and they work hard and they earn for the family. వారు కుటుంబం కోసం త్యాగంగా పనిచేసి కుటుంబం కోసమే సంపాదించి సమస్తాన్ని ఆ కుటుంబం కోసమే Not వెచ్చించేవారు. only that, they make others to pray in the family prayer. అలాగుననే కుటుంబంలో ప్రార్థించేటువంటి వారిని ప్రార్థనాపరులుగా నడిపించేటువంటి వారై ఉన్నారు. Our father, Brother Dinakaran, and yourself used to pray for the family in the family prayer and bless the family through the word of మా తండ్రి prophecy. గారు దినకరణ గారి ద్వారా అలాగే మీరు కూడా ఆ కుటుంబం దీవించబడడం కోసమై ప్రవచనానుసారమైనటువంటి వాక్కులను అనుగ్రహించి వారి కోసం మీరు కూడా ప్రార్థిస్తారు కదా. Many times when we go through problems in the ministry or some misunderstandings in the family, అనేక సార్లు సేవలో కొన్ని అవాంతరాలు వచ్చినప్పుడు కుటుంబంలో కొన్ని అవాంతరాలు ఎదుర్కొన్నప్పుడు మేమందరం కలిసి ఉపవసించి ప్రార్థన చేస్తూ through the ఉంటాం. word of prophecy from your mouth, everything will be solved. మీ నోటి ద్వారా వచ్చేటువంటి ప్రవచనానుసారమైన వాక్కుల ద్వారా సమస్యలకు పరిష్కారం దొరుకుతూ ఉన్నాయి. It's Lord not would give us- misunderstanding, but the challenges, what to do next. Those అవి type అనర్థాలు of కాదు కానీ struggles. అవి అనేకమైనటువంటి సవాళ్ళు, మనము అనేకమైన సవాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలన్న విషయాలను When the గురించి Lord speaks, everything will ప్రభు vanish. మాట్లాడినట్లయితే సమస్తం కూడా అలాగునే మటుమాయమవుతూ ఉన్నాయి. Through the word of prophecy, the Lord would give solution to every problem. ప్రవచనానుసారమైనటువంటి వాక్కుల ద్వారా ఉన్నటువంటి ప్రతి సమస్యలకు పరిష్కారాన్ని ప్రభువే దయచేస్తూ ఉంటున్నాడు. Fathers are really a blessing for the family. తండ్రులు కుటుంబాలకు చాలా ఆశీర్వాదకరమైనటువంటి వారు. Every father should have the word of prophecy. ప్రతి తండ్రి కూడా ప్రవచనానుసారమైనటువంటి వాక్కును కలిగి ఉండాలి. Even for the children, you would be praying for them before they would go to school. పిల్లలు స్కూల్కి వెళుతూ ఉన్నప్పుడు మీరు ఎంతగానో ప్రార్థించేటువంటి వారు కదా. But then through the word of prophecy, you would give them encouragement, you would give them
the courage to face every challenge. ప్రవచనానుసారమైనటువంటి వాక్కుల ద్వారా ప్రతి ఒక్కొక్కరు ఎదుర్కొన్నటువంటి సవాళ్లకు పరిష్కారాన్ని కూడా మీరు తెలియచేసేటువంటి Really, వారు. fathers are givers. నిజంగానే తండ్రులు ఇచ్చేటువంటి వారై ఉన్నారు. We are blessed with such fathers in our family. మా కుటుంబంలో ఇలాంటి తండ్రులు ఉండడం ద్వారా మేము And దీవించబడ్డాం. your father too. మీ తండ్రి గారు కూడా కదా, What a great blessing. ఎంత గొప్ప ఆశీర్వాదకరము. Even now, we want to pray that you fathers and mothers shall receive the gift of prophecy to direct your children with the gift of ఇప్పుడు కూడా ఒక prophecy. తండ్రిగా తల్లిగా మీరు కూడా ప్రవచనానుసారమైన వాక్కులు పొంది మీ పిల్లలను ఏ విధంగా నడిపించాలో దానికోసమే ప్రార్థన Lord, చేసుకుందాం. let this grace come upon your children తండ్రి, ఇలాంటి కృప మీ పిల్లల మీదకి ఇప్పుడే దిగివచ్చును గాక. and let the family have sufficiency and prosperity in Jesus' name. కుటుంబంలో సమస్త విధమైనటువంటి తృప్తి వర్ధిలత ఉండాలని యేసు నామమున And ప్రార్థిస్తున్నాను. every sickness be healed in Jesus' ప్రతి name. వ్యాధి యేసు నామములో స్వస్థపరచబడును గాక. And let there be new life in this home. తండ్రి, వీరి గృహంలో నూతన జీవాన్ని ఇవ్వండి. Lord, resurrect them and be the Lord of their తండ్రి, families. వారి కుటుంబాన్ని పునరుద్ధరింపచేసి వారి కుటుంబానికి మీరు ప్రభువుగా ఉండండి. In Jesus' name. యేసు నామమున. Amen. Precious Sister D. Satyavdeep from Hyderabad, thank you for your thank offering, which is a blessing to millions. According to Psalm 147:12, may God grant peace to your borders and satisfy you with the finest meat. మా అమూల్యమైన సహోదరి, మీరు పంపించిన కృతజ్ఞత కానుక ద్వారా కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాము. తద్వారా లక్షలాది మంది దీవించబడుచు ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ 147వ కీర్తన 14వ వచనం ప్రకారం ఈ సరిహద్దులలో సమాధానం కలిగి చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అన్న వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Precious Sister Satyavdeep, have good health, spiritual blessing, and divine blessings on Mr. Tata Raju. Give him salvation and family blessing. తండ్రి, మా ప్రియ సహోదరికి మంచి ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి. మా ప్రియ సహోదరుడికి దైవికమైన ఆశీర్వాదము, రక్షణ మీరు అనుగ్రహించి కుటుంబ ఆశీర్వాదాలు మీరు దయచేయమని ప్రార్థించుచున్నాము. Bless Srinivasa Raju and Krishna Raju, beloved children with good jobs, wonderful life partners, and a golden future. In Jesus' name, Amen. తండ్రి, ప్రియ బిడ్డలకు మంచి ఉద్యోగాలు, అద్భుతమైన జీవిత భాగస్వామిని, సువర్ణ భవిష్యత్తు మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. God bless you. Precious Wehan from Chennai, happy birthday. God bless you. According to Isaiah 62:3, there'll be a crown of splendor in the Lord's hands, a royal diadem in the hand of your God. జన్మదినాన్ని జరుపుకొనుచున్న మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యెషయా గ్రంథము 62వ అధ్యాయం 3వ వచనం ప్రకారము నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువన్న వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Father, bless darling Wehan with a blessed year, full of accomplishments, bright future and a golden future. Bless Aisha Sinha with great success in the studies, Lord, and accomplished life, Lord. తండ్రి, ప్రియ బిడ్డను మీరు ఆశీర్వదించి అనేకమైన కార్యసాధకమైనటువంటి భవిష్యత్తును మీరు అనుగ్రహించి దీవించమని ప్రార్థిస్తున్నాను. మరో బిడ్డను కూడా ఈ విధంగానే మీరు ఆశీర్వదించాలని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Precious brother Sanjeev and precious sister Prashanti, have blessings in the job, prosper them, elevate them, and bless the family, Lord. తండ్రి, వీరు చేస్తున్న ఉద్యోగంలో ఆశీర్వాదాలు, వర్ధిల్లత, ఉన్నతమైన స్థాయికి వీరిని హెచ్చించండి. కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాము తండ్రి. Bless dear Mr. Lazar and Mrs. Yashoda with good health, and Prabhu Kumar with a wonderful life partner in the name of Jesus. Amen. వీరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మా ప్రియ సహోదరుడికి అద్భుతమైన జీవిత భాగస్వామిని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. God bless you.